అపజయమన్నది ఎరుగని దర్శకుడు రాజమౌళి. ఈయన తాజా సంచలనం ఈగ. షూటింగ్ మొదలైన నాటి నుంచి ఎన్నో అంచనాలకు కేంద్రమవుతూ మరిన్ని సంచలనాలు సృష్టిస్తూ వచ్చింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈగ హిట్టాక్ తో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజయయాత్రలు నిర్వహించింది. ఆ విశేషాలను యూనిట్ మీడియాతో పంచుకుంది. ఈ స్కూల్లో ఈ మధ్యన స్కూల్లో ఓన్లీ చదువులు తప్ప ఇంకేం ఉండలేదండి. నేను ఇక్కడ స్కూల్కి వచ్చేసరికి ఈ స్కూల్లో ఒక డ్రాయింగ్ మాస్టర్, ఒక మంచి డ్రాయింగ్ మాస్టర్, ఈ స్కూల్లో డ్రాయింగ్ క్లాసెస్ కూడా ఉండటం నాకు చాలా ఆనందం ఇస్తుంది. సార్, మీరు చదువులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ డ్రాయింగ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన భారతదేశంలో ఉన్నంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ప్రపంచంలో ఎక్కడ లేరు. అందరం కూడా ఆ చదువులు దాంట్లో పడి మన కళల్ని మర్చిపోతున్నాం. అలా చేయకుండా పిల్లల్లో ఉన్న కళల్ని బాగా పైకి తీసుకురావాలని నేను స్కూల్ మేనేజ్మెంట్ కోరుకుంటున్నాను. Our chairman sir is felicitating Rajamouli. Today we are proud to have an outstanding director and living legend. His personality, who has ever faced a failure in his dedication towards his work. He started his career with student number 1. నా ప్రతి సినిమాకి నేను ఇలాగా టూర్ వెళ్తున్నానండి. మెయిన్గా అంటే సక్సెస్ టూర్ అంటున్నారు, కానీ సక్సెస్ టూర్ పక్కన పెడితే ముందు ప్రేక్షకులతో డైరెక్ట్ ఫీడ్బ్యాక్, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి గాను ఇలాగ ప్రతిసారి వెళ్తూ ఉంటామండి. ఈ పార్టీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకున్నాను. వాళ్ళతో ఎలాగ వెళ్ళాలి, ఎంత క్రౌడ్ ఉంటారు, ఎంతమంది సెక్యూరిటీ ఉంటే సరిపోతారని ఒక ఐడియా వచ్చింది అనుకున్నాను. బట్ ఈసారి మాత్రం వేరే రకంగా ఉందండి. కొంచెం లేట్గా వచ్చినందుకు క్షమించాలి, బట్ అసలంటూ వచ్చినందుకు ఆనందించాలండి. ఎక్కడా కూడా బస్సు దిగి థియేటర్ లోపలికి వెళ్ళగలుగుతామా, మళ్ళీ బయటికి రాగలుగుతామా అని క్రౌడ్స్ అండి. సాధారణంగా ఇలాంటి క్రౌడ్స్ అన్ని పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలకు జరుగుతూ ఉంటాయి, కానీ స్టార్ లేని చిన్న ఈగ సినిమాకు కూడా ఇంతలాగా జనం ఆదరిస్తున్నారంటే మాకు మామూలు ఆనందంగా లేదు. ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు యాక్చువల్గా. బట్ ఇంకా చెప్పాలంటే మా అందరికి రెక్కలు వచ్చేసి గాల్లో ఎగురుతున్నాం, అంటే మా మనసులకి రెక్కలు వచ్చేసి గాల్లో ఎగురుతున్నాం. హైదరాబాద్ వెళ్ళేసరికి కొంచెం నేల మీదకి వచ్చి మళ్ళీ ఈ లోకంలోకి వస్తాం అనుకుంటున్నాను. బట్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఈగని ఎంత ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా గర్వంగా చెప్తున్నానండి. యానిమేషన్ వరకు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా యానిమేటర్స్ని, ఇండియన్ యానిమేటర్స్ని ఒక చిన్న చూపుతో చూస్తారండి. ఇండియాలో యానిమేటర్స్ అంటే ఒక టీవీ షోల్లో, పోగో ఛానల్లో 2D యానిమేషన్ చేసుకునే లెవెలే, అంతకు మించి లేదు అని చెప్పి ఒక చిన్న చూపుతో చూస్తారు యూజువల్గా. బట్ ఈగ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక సడన్గా ఒక మార్పు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు వరల్డ్ క్లాస్ యానిమేటర్స్ భారతదేశంలో ఉన్నారని చెప్పి ప్రపంచంలో ఉన్న యానిమేషన్ ఇండస్ట్రీ గుర్తించిందండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. నాకు చరిత్ర అంటే ఇదండి, కలెక్షన్లు కాదని నా ఉద్దేశం.